హే గాయ్స్! ఈరోజు యూఎస్ డైరీస్‌లో నేను దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. సో, ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో తిరుగుమాత గింజలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్నీ వేసుకొని, పచ్చిమిర్చి అండ్ టమాటోతో కొంతసేపు వేపుకున్నాననమాట. అండ్ దానిపైన క్యాప్ పెట్టేసి 15-20 మినిట్స్ దాన్ని కదలపకుండా అట్లాగే వేపిన తర్వాత తీసుకొని క్యాప్ ఓపెన్ చేసి ఆ పొగలు భలే ఉన్నాయి కదా! సో, వెంటనే గరిటెతో 2, 3 సార్లు అట్లా కలిపేసిన తర్వాత నేను చింతపండు వేయడం మర్చిపోయా. సో, అగైన్ మళ్ళీ చింతపండు వేసేసి మళ్ళీ వేగించాను. ఒక 10-15 మినిట్స్ అట్లా వేపిన తర్వాత దాన్ని ఆరపెట్టుకొని అండ్ మా యొక్క నింజా గ్రైండర్‌లో వేసి ఇంకా వెల్లుల్లిపాయ, సాల్ట్, కొరియాండర్ కూడా మొత్తం ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసేసాము. సో, గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన పచ్చడిని నేను తిరుగుమాతలో వేసి వేపాననమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. తాలింపు మళ్ళీ వేసుకోవాలి. తిరుమత గింజలు ఇంకా కరివేపాకు ఈ పచ్చడి వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మంచిగా వేపుకున్న తర్వాత బౌల్‌లోకి తీసుకొని తింటే ఉంటుంది. మా పవన్ గాడు అది తిని ఏమన్నాడో చూడండి మీరే. నాకు కూడా నాన్న నాకు నాకు ఇలాంటివి నచ్చవు.